నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి దిలీప్ గారు. రీసెంట్గా సమంత పెళ్లి చేసుకున్న వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాం. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగ చైతన్య సమంత. కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. సరే సింగిల్గా ఉన్నారు అప్పటి నుంచి సమంత. తర్వాత నాగ చైతన్య శోభితగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఉన్నారు. సో అప్పుడు విమర్శించిన వాళ్ళు నాగ చైతన్య ఇలా చేశారని. ఇప్పుడు సమంత విషయానికి వచ్చేటప్పటికల్లా నోరెత్తట్లేదు. కరెక్టే చేసిందంటారు. అసలు గతంలో కూడా మీరు చెప్పారు ఆల్రెడీ భవిష్యత్తులో ఇదే జరగబోతుందని. మనం గతంలో కూడా కొన్ని వీడియోలు చేసాం. అసలు ఇప్పుడు ఈ పరిణామాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు, ఏంటంటారు? అసలు గతంలో సమంత మళ్ళీ రెండో పెళ్లి చేసుకోబోతోంది. వీళ్ళంతా ఏదో అప్పట్లో బాధపడిపోయారు. ఏమంటే సమంత చాలా మంచి పిల్లండి, కరెక్టే, మంచిదే, కాదని ఎవరన్నారు సమంతని. నాగ చైతన్య ఫాల్ట్ నాగ చైతన్యదేనండి, అంటే నాగార్జున గారిదండి, అమల గారిదండి. అమల గారు నాకు ఇప్పుడు కాదు 20 సంవత్సరాలు తెలుసు నాకు. బ్లూ క్రాస్ సొసైటీ వాళ్ళ మంచి మనుషులు పాపం వాళ్ళు. కుమారి అని ఇంకా పనిచేస్తుంది బ్లూ క్రాస్లో. మరి ఎక్కడ ఫాల్ట్ అంటే విధి, వాళ్ళ కర్మలు పాపం విడిపోయారు, అయిపోయింది. అప్పుడు నాగ చైతన్యాన్ని ఫాల్ట్ నాగ చైతన్య అన్నట్టుగా వాళ్ళు అంతా కూడా సమంతకు అన్యాయం జరిగినట్టుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు మాట్లాడరు. కారణం ఎందుకంటే పోన్లే పాపం ఆడపిల్ల విడిపోయింది, విడిపోయి 200 కోట్లు ఇస్తానన్నా సరే తీసుకోలేదా అనే టాక్స్ వచ్చినాయి కదా. అంతవరకు నేను మనకు తెలియదు. వెరీ గుడ్. ఆమె యొక్క కాళ్ళ మీద నిలబడేటటువంటి శక్తి, ఆమె యొక్క ధీశక్తి మీద నమ్ముకుంది. కష్టపడే తత్వం ఉంది సమంతకి. అండ్ ఒక కెరీర్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ పెడుతుంది దృష్టి. అంతకుమించి ఏమీ రీజన్ లేదు. ఎవరు నాగ చైతన్య ఉంటారు నాకు తెలిసి కెరీర్ గురించే వాళ్ళు విడిపోయి ఉండొచ్చు. అలాగే ఇప్పుడు కెరీర్లో ఆమె వెళ్ళినప్పుడు ఇంకెలాగో విడిపోయాం కదా అని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టు సైటేషన్స్ కూడా వచ్చేసినాయి. ఎవరిష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉండొచ్చు, విచిత్రమైన తీర్పులు. అందుకని డేటింగ్ ఒక 3 years నుంచి డేటింగ్లో ఉన్నారంట ఈ రాజ్ నిడుమూరుతో. సరే ఏదో ఒకటి మొత్తం మీద మంచి పని చేసి పెళ్లి చేసేసుకుంది. అయితే అతను కూడా డైవర్సీ 2015లో డైవర్స్ తీసుకున్నాడు అంటున్నారు. అండ్ హీజ్ అ స్టూడెంట్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి 2002లో ఈ సినిమా రంగంకి వచ్చారు. అతని భార్య కూడా శ్యామాలి, ఆమె కూడా ప్రాణిక్ హీలర్ ఆమె. అందువలన ఆమె కూడా చక్కగా ఈ యొక్క మంచి స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు. ఏదో వాళ్ళ విధి, వాళ్ళ సమయం, టైం బాగోక వాళ్ళు విడిపోయారు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ యొక్క ఎవరు కూడా ఫుల్ టైం వర్కర్స్గా ఉండాలి. ఈమె సద్గురు దగ్గర శిష్యర్కం చేశారు. ఈమె ఉపాసనారెడ్డి, సమంత మళ్ళీ మీటింగ్లు. తర్వాత తమన్నా భాటియా కూడా. సమంత చాలా రెగ్యులర్గా వెళ్ళడం, ఆ ప్లేస్తో అటాచ్మెంట్ వస్తుంది. కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ దగ్గర అయిన తర్వాత చక్కగా వాళ్ళు ఏం చేశారంటే పెళ్ళి భూతశుద్ధి వివాహం అని సనాతన కాలం నుంచి చాలా అప్పటి నుంచి ఉంది. గంధర్వ వివాహాలు ఎలా ఉన్నాయో, సప్తపదుల వివాహాలు ఎలా ఉన్నాయో ఇవన్నీ. సో ఇక్కడ సన్నిహితుల మధ్య సీక్రెట్గా ఏం పెళ్లి చేసుకోలేదు. సన్నిహితుల మధ్య కొంత లిమిటెడ్ సర్కిల్ని తెచ్చుకొని వివాహం చేసుకుంది. తర్వాత అఫీషియల్గా చెప్పుకుంది. మొత్తం మీద మన సమంత జాతకం కూడా బాగుంది. ఇప్పుడు బాగుంటుందంటారా? ఇప్పుడు బాగుంది, ఇంకా సక్సెస్ఫుల్గా వెళుతుంది. సమంత అప్పుడు కుంభరాశి నలిపి పడేసింది, చాలా బాధ పెట్టింది ఎల్నైట్స్ అండ్ టైంలో. ఇప్పుడు ఎల్నైట్స్ అండ్ టైంలోనే ఆమెకి చక్కగా మంచి జరుగుతుంది. అందువల్లనే బంధాలలో ఇరికించేటటువంటి వాడు శనీశ్వరుడు కాబట్టి, న్యాయదేవత కాబట్టి ఆమెకు ఇప్పుడు బంధాలు వివాహ బంధంలో ఇరికిచ్చింది. అంతేకాదు ఈ జూన్ 2, 2025 సంవత్సరం కల్లా మన సమంత మళ్ళీ సంతానాన్ని పొందుతుంది, కన్సీవ్ అవుతుంది. ఎందుకంటే December 5 వరకే మనకి గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. తర్వాత గురుడు మీనరాశిలోకి వెళ్తున్నాడు ఆమెకి. అలాగే రాజ్ పేరు మీద కూడా తులారాశి వచ్చింది. ఆ తులారాశి నుంచి ఇప్పుడు కేంద్రంలో December 5 వరకు గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క పంచమ స్థానానికి మనకి ఈ రాజుకి నా భాగ్యంలోకి ఈ యొక్క 2 జూన్ నుంచి వెళ్తాడు. December 5 నుంచి వెళ్ళి 2 జూన్ వరకు ఉంటాడు. అతనికి కూడా గురుబలం బాగా అధికంగా ఉండడం వల్ల సంతానం కలుగుతుంది.
అండ్ వీళ్ళందరూ కూడా కెరీర్ పరంగా కూడా జాతకం బాగుంటుంది ఇద్దరికి కూడా. అండ్ ఈ యొక్క సమంత 2.0 సమంతను మనం చూడొచ్చు మళ్ళీ కొత్త కెరీర్. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో సెకండ్ సిరీస్ నుంచి వీళ్ళిద్దరూ చనువుగా ఉండడము, ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు కలిసి పనిచేయడము. అలాగే అతను కూడా Shaadi.com సినిమా తీసి పాపులర్ అయ్యాడు. అదేవిధంగా ఇతను రెడ్డి మన ఈ రాజు, ఇతని పేరు రాజ్ అతను, ప్లస్ డీకే అని కృష్ణ డీకే అని చెప్పేసి వీళ్ళందరూ కూడా పార్ట్నర్స్ అనమాట. కొన్ని హిందీ మూవీస్ అవన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు. సో ఏదో పాపం తను బ్రతుకు తను చూసుకుంటుంది కాబట్టి అటు నాగ చైతన్య గారు కూడా సంతోషిస్తారు. ఓకే, నేను ఎలాగో శోభితాన్ని చేసుకున్నాను, పొరలే ఈమె కూడా సెటిల్ అయిందని. ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఎవరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటారు. అలాగే సమంత గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుందని మనం చెప్పొచ్చు. ఏదో ఒకలాగా ఏదో పెళ్లి చేసేసుకుంది. అలా చేసుకోకుండా ఉంటే ఇటు అభిమానులు ముందు మెయిన్గా చాలా బాధపడేవారు. ఇప్పుడు వాళ్ళ అభిమానులు ఎందుకు మాట్లాడకుండా ఉన్నారంటే వాళ్ళ హీరోయిన్ వాళ్ళ డ్రీమ్ గర్ల్ సమంత కొంచెం సెటిల్ అయింది కాబట్టి అని అప్పట్లో అంటే నాగ చైతన్య అన్యాయం చేశాడేమో అని అనుకున్నారు. ఇప్పుడు ఓకే సమంత చేసుకుంది కదా అని సైలెంట్ అయిపోయారు. అంతకు మించి పెద్ద ఇది లేదు. సో సమంత జీవితం బాగుంటుంది, బాగుండాలని మనం కోరుకోవాలా. అలాగే వాళ్ళందరికీ కూడా మనము ఈ యొక్క మనము నూతనంగా ఈ వివాహం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి శుభాకాంక్షలు కూడా మనం అభిమానులకి తరపున, మన తరపున, మన కిరణ్ టీవీ తరపున, మొత్తం అందరి తరపున మనం వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పాలి.